చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. హల్లెలూయా. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం మనం అలవర్చుకోవాలి. లేదంటే కృతజ్ఞత లేనోలుగా అయిపోతాం. నువ్వు మనుషులకి కృతజ్ఞత కానీ ఎవరైనా నీకు చేసిన దానికి ప్రతిగా నువ్వు వాళ్ళని గుర్తుపెట్టుకోవడం పోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుడి పట్లే సరిగా లేవని అర్థం. దేవుడికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత చెప్పాలి. ఈ పాట అద్భుతంగా ఉంటుంది. చివరిలో ఈ యొక్క పల్లె ఉంటుంది. క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా. చూద్దాం సార్. క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా. కడవరకు నిన్ను కీర్తించి పొగడెదా ప్రాణనాథుడా, నా జీవా నాథుడా. హల్లెలూయా. ఎప్పుడు మనం చచ్చిపోయే వరకు కూడా మన నోట దేవుని గురించిన స్తుతి ఉండాలి. స్తుతి మర్చిపోయామా మన కృతజ్ఞత లేని వాళ్ళమే. మన స్థితి మర్చిపోద్దు. ఎప్పుడు ఎలాంటి స్థితి, ఎలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు మనం హెచ్చించాడు, ఎన్నిసార్లు తప్పించాడు, ఎంతమంది మన గురించి నిలబడి విజ్ఞాపన చేశారు. ఇవేమి మర్చిపోకూడదు. ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారమే ఉండాలి. రూతు దగ్గర కనిపించే ఈ లక్షణం కృతజ్ఞత.